హాయ్ అండి, నైట్ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, పులిహోర పులుసు అని చెప్పేసి. దాంతోనే ఇప్పుడు పులుసు పిడిపిండి చేస్తున్నాను. పులుసు పిడిపిండి అనొచ్చు, రవ్వ పులిహోర అని కూడా అనొచ్చు. మనం ముందు ఒక గిన్నెలోకి కొలత చూసుకుని దానికి 2 ఇంతలు వాటర్ వేసుకోవాలి. దానిలోనే నూనె, కొంచెం ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఎసరికి మనం ఎలా మరగబెట్టుకుంటామో అలా మరగనివ్వాలి. అలా మరిగిన దాంట్లోనే మనం ఇందాక కొలిచిపెట్టుకున్న నూక వేసి దాన్ని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. అలా మూత పెట్టి మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసుకుని ఒకసారి కింద నుంచి పై వరకు కలిపి మళ్ళీ దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. తర్వాత మూత తీసుకుని నూక అయిందా లేదో ఒకసారి చేతితో ప్రెస్ చేసి చూసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని దాన్ని వేరే ఏదైనా పెద్ద పళ్ళెంలోకి, అంటే మొత్తం చల్లారాలది, చల్లారేలా ఒక ప్లేట్లోకి తీసుకుని కలుపుతూ ఉండండి. ఈలోపు మనం ఈ రవ్వ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో ఫస్ట్ చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, తర్వాత వేరుశనగ గుళ్ళు వేసి అవి బాగా ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు వేసి ఫ్రై చేయండి. అవి ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు 2 వేసి ఇంకా బాగా ఫ్రై చేయండి. దీనిలోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి కలర్ కోసం. కలిపిన తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటే అన్నీ కూడా ఈవెన్గా బాగా ఫ్రై అవుతాయి కాబట్టి నేను సపరేట్గా వేసాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం నైట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా చింతపండు పులుసు, మనకి ఎంత కావాలో అంతా దీనిలోనే వేసుకుని ఒక్కసారి మళ్ళీ కొంచెం దాన్ని కలిపితే ఇంకా చక్కగా అవుతుంది. అయిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందాక చల్లారిపెట్టిన నూకు ఉంది కదా, దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మొత్తం మెదపాలన్నమాట. రవ్వ మొత్తం విడివిడిగా అయిపోవాలి. దాన్ని మొత్తం అలా మెదుపుకున్న తర్వాత నేను చూపిస్తాను చూడండి, అలా రావాలి. అలా వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పులుసు వేసి మొత్తం పులిహోర ఎలా కలుపుకుంటామో అలానే కలిపేసుకుంటే మన టేస్టీ అండ్ యమ్మీ పులిహోర రెడీ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.